ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ యావత్ ప్రజానికానికి ప్రశ్నించే గొంతుకను గత 73 రోజులుగా చెంచల్గూడ జైల్లో పెట్టినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, అలాగే ఆయన సుపుత్రుడు కల్వకుంట్ల తారక రామారావు గారికి మీరేదైతే ఒక అరాచకాన్ని అధికారాన్ని అండగా పెట్టుకొని ఒక అరాచకాన్ని క్రియేట్ చేయాలని చూసిండ్రు. ఈ రోజు తీన్మార్ మల్లన్న బయటికి వెళ్తున్న సందర్భంలో కూడా మా లీగల్ అడ్వకేట్స్ మాట్లాడతారు. ఆ విషయం నేను మాట్లాడడం కాదు, కానీ ఈ క్షణానికి కూడా అడ్డుకునే ప్రయత్నం చేసిండు. ఆఖరి క్షణానికి వెళ్ళే టైం కూడా ఈ క్షణానికి కూడా అడ్డుకునే ప్రయత్నం చేసిండు. అయినా కూడా 73 రోజులు ఉన్నవానికి ఇంకో 10 రోజులు లెక్కనా, 37 కేసులు ఉన్నవానికి ఇంకో 3 లెక్కనా? నాకేం కొత్త కాదు, అయితే నీకే కొత్త కావాలి. ఇప్పుడు సమాజంలో తప్పు చేసినోడు భయపడాలి. తీన్మార్ మల్లన్న ఏ తప్పు చేయలేదు కాబట్టే ఇవాళ నిజాయితీగా నిఖర్చగా ఇక్కడ చెంచల్గూడ జైలు దగ్గర నిలబడి మాట్లాడుతూ ఉన్నా. 100% న్యాయస్థానాల ద్వారా మేము న్యాయం పొందుతాం. న్యాయస్థానాల పక్షాన మాకు నమ్మకం ఉంది. అలాగే 100% ప్రతి ఒక్కరికి కూడా ఈ కేసుల్లో 100% పోలీసులకు సహకరిస్తాం. నిష్పక్షపాతంగా విచారణ జరగాలి. ఖచ్చితంగా మా లీగల్ టీం భవిష్యత్తులో డిఫర్మేషన్ చుట్టూ కూడా పోతుంది. ఖచ్చితంగా ఎవరెవరైతే ఇందులో పాలు పంచుకున్నారో వాళ్ళు తప్పకుండా ప్రతిఫలం అనుభవించాల్సిందే. ఏది న్యాయం అనేది పూర్తిగా మీడియాకు పిలిచి చెప్తాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో తీన్మార్ మల్లన్న బయటికి రావాలని ఆకాంక్షించినటువంటి ప్రతి తెలంగాణ బిడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. మీ నమ్మకాన్ని తీన్మార్ మల్లన్న వమ్ము చేయడు. ఇన్ని రోజులు ఎలాగైతే తీన్మార్ మల్లన్న మీకోసం పనిచేసిండో ఈ క్షణం నుంచి కూడా తీన్మార్ మల్లన్న అదే విధంగా పనిచేస్తాడని హామీ ఇస్తూ, ఇందులో సపోర్ట్ చేసినటువంటి తీన్మార్ మల్లన్న కోసం పరితపించిన మీడియాకు, మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మిగతా మీడియా ఏదైతే ఉందో ముందుగాల ఈ వార్తను దయచేసి నమస్తే తెలంగాణలో రాకుండా చూడవలసిందిగా వాళ్ళకు అత్యంత కక్షపూరితంగా చంద్రశేఖరరావు తీన్మార్ మల్లన్న మీద అక్రమ కేసులు పెట్టినా సరే